మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో ఏవన్గా ఉన్న కేటీఆర్ అరెస్టు అవకాశాలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సమీర్ అందిస్తారు. ఓకే స్వాతి, మధ్యాహ్నం నుంచి కూడా ఏదైతే ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి కేసులో కేటీఆర్ విచారణకు హాజరు కావడంతో బ్రేకింగ్ న్యూస్ ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా, అదేవిధంగా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, బ్రేకింగ్ న్యూస్ ఒకటే కనబడుతుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని చెప్పేసి వార్తలైతే వస్తూ ఉన్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కేటీఆర్ ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యారు ఈరోజు. ఇక మారుతున్న సమీకరణల వేళ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, ఏదైతే విచారణ కంటే ముందు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. తెలంగాణ కోసం ఇప్పటికే నేను జైలుకు వెళ్ళొచ్చాను, మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు, అవసరమైతే నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు కావచ్చు అని చెప్పేసి కేటీఆర్ విచారణ కంటే ముందు ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నామని కేటీఆర్ చెప్పడంతో ఈరోజు విచారణ వేళ చోటు చేసుకునేటటువంటి పరిణామాలపైన అందరి దృష్టి పడింది. అందరూ కూడా మరి కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే ఇప్పటికి కూడా బ్రేకింగ్ న్యూస్లో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఏసీబీ విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఆయన విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అదేవిధంగా ఏసీబీ ఆఫీస్ పరిసరాల్లో దాదాపు 2000 మంది పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది విచారణ సందర్భంగా. ఇక చుట్టుపక్కల షాపులు కావచ్చు మూసివేయాలని పోలీసులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. మరోవైపు ఏసీబీ ఆఫీస్కు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించేస్తున్నారు. తెలంగాణ భవన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దాన్ని కూడా తాళం వేశారు. కాగా కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తదుపరి చర్యల కోసం న్యాయ నిపుణుల్ని ఆశ్రయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, మిగతా శ్రేణులు కావచ్చు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ న్యాయ విభాగంతో హరీష్ రావు కూడా మరి సమావేశమైనట్లు సమాచారం. కాగా ఈ విచారణకు వెళ్లే ముందు తన అరెస్ట్ ఖాయమంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్గా మారాయి తెలంగాణలో. సో ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి ఇదివరకు గతంలో కూడా మరి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. అయితే అప్పుడు కూడా కేటీఆర్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి వార్తలు వచ్చాయి, ఊహాగానాలు వినిపించాయి. కానీ కేటీఆర్ మాత్రం అప్పుడు అరెస్ట్ కాలేదు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ చెప్పేసి కూడా మరి బలంగా ఒకవైపు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ మరి కేటీఆర్కు సంబంధించి మరి ఉచ్చు బిగుస్తుందా లేదా అనేది వేచి చూడాలి.